గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నా ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డెవలపర్ వీడియోస్ చూశాక చాలామంది ఫ్రంట్ అండ్ డెవలపింగ్ ట్యాగ్స్ అన్ని మాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా అని అడిగారు. అండ్ షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి కూడా అడిగినారు. కానీ ఫ్రంట్ అండ్ డెవలపింగ్కి షార్ట్ కట్స్ ఏవి ఉండవు, ట్యాగ్స్ అన్నీ నేర్చుకోవాలి. అండ్ ఇది ఒక 20 days క్లాసెస్ 20 daysలో వర్క్ అయ్యేది కాదు మా ఇది మినిమం నేర్చుకోవాలంటే మీరు 6 to 8 months నేర్చుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కొందరు 3 months నేర్చుకొని 6 hours స్పెండ్ చేసే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇలా నా దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్వి కొన్ని ప్రాజెక్ట్స్ మీకు నేను చూపిస్తాను. ఓకే, సో ఐ విల్ షో దట్ ప్రాజెక్ట్స్ సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంత వర్క్ చేస్తే కానీ మనం ఈ లెవెల్కి రాలేము అని ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఐ విల్ షో దట్ ప్రాజెక్ట్స్ వన్స్. One of my student Hanishka learning web designing since from 3 months. So I will introduce her. Hi Hanishka. Hi ma'am. She came from Tirupati for our institute for learning web designing. Every day she used to spend 6 to 8 hours for best web designing. Now I would like to show how hard work she has done while designing. See, each and every point she has noted and everything is calculated while designing. Very nice. Hats off Hanishka and all the best. We'll show one more student result. Hi Shiva. Hi ma'am. Viewers నీ రిజల్ట్ చూపిద్దామా? Yes ma'am. ఓకే, ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నావు ఇక్కడ? 6 months వర్క్ చేస్తున్నా మేడం. ఓకే, ఏమేమి నేర్చుకున్నావు? CSS, HTML అండ్ జావా స్క్రిప్ట్ అండ్ జావా. ఓకే, ఇంకా వెబ్ డిజైన్ గురించి నేర్చుకున్నాను. ఎంత టైం స్పెండ్ చేసావు? రోజుకి 6 నుంచి 8 hours స్పెండ్ చేస్తాను. ఓకే, ఎన్ని మంత్స్ అవుతా ఉంది? 6 months మేడం. ఓకే, సరే చూద్దామా నీ రిజల్ట్? ఓకే మేడం. I will show some more student results also.
ఓకే, ఇప్పుడు చూసారు కదా నా స్టూడెంట్స్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయో. ఓన్లీ యూజింగ్ HTML అండ్ CSS, జావా స్క్రిప్ట్ ఇలాంటివి కొన్ని మీకు చూపించాను ఇందాక. సో దీన్ని బట్టి ఫ్రంట్ ఎండ్ డెవలపింగ్ నేర్చుకోవాలి అని అంటే మినిమం ఎక్స్పీరియన్స్ కావాలి ఆఫ్ 6 months అండ్ మాక్సిమం ఎక్స్పీరియన్స్ 8 months. కొందరు స్టూడెంట్స్ 1 year ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత ప్రాక్టీస్ చేస్తే కానీ మనకి CSS లో పర్ఫెక్ట్ క్లారిటీ రాదు. దట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ డెవలపింగ్. సో ఇది నేను మీకు ఆ వీడియో ఎందుకు చెప్పానంటే ఆ సీక్వెన్స్ లో నేర్చుకుంటారు అని. HTML ట్యాగ్స్ లో సీక్వెన్స్ రావాలి. ఆ సీక్వెన్స్ లో నేర్చుకుంటే యూ క్యాన్ గెట్ సమ్ ఐడియా. సెకండ్ పాయింట్, ఓన్లీ ట్యాగ్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపింగ్ రాదు. ట్యాగ్స్ నేర్చుకునేసి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో ఇంప్లిమెంట్ చేస్తేనే ఒక మంచి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతారు. సో ఐ థింక్ మీకు అర్థమైంది వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ హౌ టు లెర్న్ అని. I hope you like this video and very soon I will get back with another video. Thank you.